ప్రేక్షకులకు నమస్కారం అండి. సంపెంగ చెట్టు దీన్ని అనేక పేర్లు ఉన్నాయి చూడండి. చెంపక అంటారు, సుకుమార అంటారు, హేమపుష్ప అంటారు, హిందీలో చెంప అంటారు. దీంట్లో స్వర్ణ వృక్షం అని, కాంచన వృక్షం అని, బంగారు చెట్టు అని అనేక పేర్లు కలవు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో చూడండి. చాంపేయం అని అనేక గ్రంథాల్లో మనం చదివి ఉంటాం. ఇవన్నీ తెలుసుకోకపోతే ఇక్కడ ఆయుర్వేదం అనేది చాలా రహస్యంగా రాస్తారండి. ఇక్కడ ఇన్ని పేర్లలో ఏదో ఒక పేరు రాస్తారు. అక్కడ మనకు సంపెంగ అంటే తెలియదు. చెంపక అంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒక సాంస్క్రిట్ పండితుడినో ఒక పూర్వం ఆయుర్వేదం వైద్యం నేర్చుకున్న వాళ్ళని, ఇప్పుడు బాగా దాని మీద ప్యాషన్ ఉండి నేర్చుకున్న వాళ్ళని అడిగితే మాత్రమే తెలుస్తాయి ఈ పేర్లని. ఎందుకంటే ఇది నిఘంటువులో ఉంటాయి అన్నమాట. ఆయుర్వేద నిఘంటువులు అని ఉంటాయి. ఏది చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి ఆయుర్వేద నిఘంటువు అని కూడా ఉంటుంది. ఇలాంటి నిఘంటువులు చదివినప్పుడే సాంస్క్రిట్లో ఒక్కొక్క మూలిక 5 నుంచి 10, 20 పేర్లు కూడా ఉంటాయి. ఎవరికైతే ఈ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉండి దీన్ని సాధించాలి అనుకున్నారో వాళ్ళకే ఈ పేర్లు అర్థమవుతాయి అన్నమాట. అందరికీ అర్థం అవ్వకుండా వీళ్ళు పద్య రూపంలో సాంస్క్రిట్లో ఈ ఆయుర్వేదం అనేది పూర్వీకులు తెలియజేయటం జరిగింది. అర్హుడికి అనర్హుడికి కూడా ఇది అర్థమైపోయి అందరూ దీన్ని మొదలెడితే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే దీన్ని మనస్ఫూర్తిగా హృదయంతో దాని మీద ప్రేమతోటి నేర్చుకుంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే గురువుకి సేవ చేసి గురువు చెప్పిన దగ్గర గురుముఖంగా నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకి ఆయుర్వేదం అనేది అద్భుతంగా వస్తుందండి. ఇది చాలా సువాసనగా ఉంటుందండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇడుస్తూ ఉంటుంది. దీని కాయలు కూడా కాస్తాయి. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి ముగ్గుతాయి. ముగ్గిన తర్వాత ఆ కాయకి కూడా వాసన వస్తుంది. ఆ కాయని కొద్దిగా నలిపి మీరు ముగ్గిన తర్వాత నూనెలో వేయాలి. కొబ్బరి నూనెలో ఆ కాయలు వేసి దాన్ని ఎండలో పెట్టండి. అదేవిధంగా ఈ పువ్వు పూర్తిగా విడిచిన తర్వాత ఈ రేకలు తీసి కొబ్బరి నూనెలో వేసి ఎండలో పెట్టండి. ఈ 2 రకాలైన ఆయిల్స్ మీరు తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెలో వేసి మీరు ఇలాగ ఎండలో ఎక్కువ రోజులు, అంటే ఒక వారం 10 రోజులు రోజు కొత్త రేకలు వేస్తా ఎండబెట్టండి. దాన్ని సంపెంగ నూనె అంటారు. సంపెంగ నూనె తయారు చేయటం ఎలాగంటే ఈ విధంగా చేయొచ్చు. ఈ కాయ లోపల గింజలు కూడా ఉంటాయి, వాటి నుంచి కూడా ఆయిల్ వస్తుంది కొద్దిగా. ఆ సంపెంగ నూనె ఒరిజినల్ లేదంటే ఈ పై తొక్కని మనం నూనెలో వేసి ఇలాగా సూర్యపుటం అంటాం దాన్ని, ఎండలో పెట్టడం అంటే. అలా చేయడం వల్ల కానీ ఈ రేకులు, సంపెంగ రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని నూనెలో వేసి ఎండలో పెట్టడం వల్ల కానీ ఆ తైలం తయారవుతుంది అనమాట. గులాబీ నూనె అంటాం మేము, రోజ్ ఆయిల్ అంటాం అనమాట. రోజ్ ఆయిల్ అంటే డైరెక్ట్గా గులాబీల నుంచి తీసే ఆయిల్ ఉంటుంది. ఇలాగా దీన్ని నూనెలో వేసి రోజు మీకు ఎండలో పెట్టడం వల్ల కూడా ఉంటుంది. దేని మెడిసినల్ వాల్యూస్ దానికి ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన ఆయిల్ కనుక మీరు తలకు రాసుకుంటే జుట్టు చాలా అద్భుతంగా పెరుగుతుందండి. అలాగే ఈ డాండ్రఫ్లు ఇలాంటివి కూడా బాగా కంట్రోల్ అవుతాయి. దీనికి అనేక విషాలను చంపే గుణం కూడా ఈ సంపెంగలో ఉంది. ఈ సువాసన వల్ల ఏమవుతుందంటే కొన్ని పేలు, ఇళ్ళు ఇలాంటివి కూడా జుట్టు మించి దిగిపోయి కిందకి వెళ్ళిపోతాయి. ఆ వాసన ఇష్టం లేని కొన్ని ఫంగల్లో బ్యాక్టీరియాలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. దాన్ని సాయంత్రం జడలో పెట్టుకుంటూ ఉంటారు స్త్రీలు కోసి. ఒక సంపెంగ పువ్వు అంటే ఒక్క పువ్వు ఉంటే ఇల్లంతా వాసన వస్తుంది, అంత సువాసన వస్తుంది అనమాట. ఇష్టమైన వాళ్ళకి ఆ వాసన చాలా బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళకి చిరాకు రావచ్చు. ఈ నూనె కనుక తయారు చేసుకుని మీరు తలకు రాసుకుంటే తలలో ఉన్న అతివేడి తగ్గిపోయి హెయిర్ ఫాల్ అనేది చక్కగా కంట్రోల్ అయ్యి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే దీనికి ఇంకా అనేక గుణాలు ఉన్నాయి. దీని మానుచెక్క జ్వరాలు తగ్గుతాయండి. గైసీనియం అను సీమ మూలికకు బదులు వాడతగి ఉండిను. దీపనకారి స్టిమ్యులెంట్ అంటే బాగా ఇదవుతుంది అనమాట. ఆకలి అయ్యి స్టిమ్యులెంట్ అంటే మూమెంట్ తీసుకొస్తుంది, శ్లాష్మాన్ని తగ్గిస్తుంది. గొంతులో ఉన్న శ్లాష్మం కానీ ఇలాంటివన్నీ బాగా తగ్గుతాయి అన్నమాట. తేలిక కషాయం ఇచ్చామనుకోండి ఋతురక్తం జారీ చేయను. దీని యొక్క తాట ఉంటుంది కదా పైన, ఆ తాట తీసి దానికి తేలిక కషాయం అంటే మీకు ఒక తులం వేసి, ఒక 10 గ్రాములు వేసి, ఒక 200 ml వాటర్లో వేసి ఒక 50-60 ml దాకా మరగనిచ్చి దాన్ని తీసుకుంటే కనుక ఎవరికైతే మెన్స్ట్రువల్ సైకిల్లో బ్లీడింగ్ పర్ఫెక్ట్గా అవ్వదో, తక్కువ అవుతూ ఉంటుందో వాళ్ళకి ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఋతువు క్రమం వచ్చినప్పుడు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది పర్ఫెక్ట్గా 4 రోజులు 5 రోజులు అయ్యి ఆరోగ్యంగా ఉంటారనమాట. అలాంటి పని కూడా దీని యొక్క బార్కు పనిచేస్తుంది.
ఇది విషదోషాలను కూడా హరిస్తుంది. దీని మాను చెక్క ఎండించింది కానీ లేక పచ్చిది కానీ పెరుగులో కలిపి నూరాలన్నమాట. నూరి పెరుగులో కలిపి రాస్తే కనుక కురుపులు, బాయిల్స్ అంటాం కదా, చెగ్గడ్డలు, ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. పగిలిపోయి పసు అంతా బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. ఈ ఆకులకి నెయ్యి పూసి నెయ్యి పైన జీలకర్ర చూర్ణం జిమ్మాలండి. వాటిని తలకి కట్టాలి. తలకి కడితే తలనొప్పి తగ్గుతుంది. బాలింతరాళ్ళకి వచ్చే వెర్రి, సంధి, మతి చాంచల్యం అంటే ఆ పెయిన్స్ వల్ల విపరీతమైన నొప్పులతోటి పురుడు వచ్చిందనుకోండి, దానివల్ల వాళ్ళు వెక్స్ అయిపోతారు అనమాట. వెక్స్ అయిపోయి మానసికంగా చాలా డౌన్ అయిపోవటం, వెరివెరిగా ప్రయత్నిస్తాం, బ్రెయిన్లో సరిగ్గా ఇబ్బందులు ఉంటాం, ఇవన్నీ కూడా. అంటే చూడండి, ఒక సంపెంగ ఆకుకి నెయ్యి రాసి దానిపైన జీలకర్ర జిమ్మి తలకి కడితే ఎంత అద్భుతమైన ప్రక్రియ చేస్తుందో చూడండి. అంటే ఈ నొప్పుల వల్ల విపరీతంగా అరవటం వల్ల, ఈ బిడ్డ కంఠం వల్ల ఇంత నొప్పి ఉంటుందా అని ఆ విరక్తి పెట్టుకోవడం వల్ల, దానివల్ల ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క డిప్రెషన్ని తగ్గించడానికి ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఇది ఎంత అద్భుతమో చూడండి. ఒక సంపెంగ ఆకుని నెయ్యి రాసి దానిపైన జీలకర్ర చూర్ణం జిమ్మి దాన్ని వేడి చేసి తల మీద వేసి కడితే గుట్టపెట్టి ఇవన్నీ తగ్గుతాయి అంటే అది ఎంత మిరకిల్ చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇది సామాన్యమైన మూలిక కాదనమాట. ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు. దీని కషాయం అయితే 40-50 ml తేలిక కషాయం అయితే, అదే నేను చెప్పినట్టు 10 గ్రాములు కాకుండా 20-25 గ్రాములు వేసి 200 ml 50 ml వరకు మరగబెట్టారనుకోండి, అప్పుడు తక్కువ తీసుకోండి, ఒక 10 ml సరిపోతుంది. ఈ విధంగా మీ హైటు, వెయిట్, శరీర తత్వం అన్నీ అర్థం చేసుకుని తీసుకోవాలి. చూర్ణం అనుకోండి, అంటే ఈ ఎండబెట్టిన బార్కు చూర్ణం కూడా అన్నిటికి పనిచేస్తుంది. ఆ చూర్ణాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు మీరు, పాలతోటి, మజ్జిగతోటి, లేకపోతే కొద్దిగా ఏదైనా కలిపి కానీ, బెల్లం కానీ, తేనె కానీ, పట్టిక బెల్లం కానీ ఇలాంటివి కలిపి కూడా తీసుకోవచ్చు. నాకొచ్చు, అది కూడా అన్ని పనులు చేస్తుంది. దాన్ని 2 మొదలు 5 చిన్నాలు, అర్థమైంది కదండి మీకు. అంటే బ్యాడ్ ఎత్తు నుంచి పాల ఎత్తు దగ్గర ఒక 1/2 గ్రాము నుంచి 2 గ్రాములు, 2.5 గ్రాముల వరకు మీ శరీర బరువును బట్టి, మీకున్న ప్రాబ్లంని బట్టి మందుగా వాడుకుంటే ఈ పైన చెప్పిన ఫలితాలు, అంటే ఇది బలం చేయటం, మూత్రం స్పీడ్గా అంటే చక్కగా బయటకు వస్తుంది. వరుస జ్వరం అంటాం కొంతమందికి, అంటే కాసేపు ఉండి కాసేపు పోతుంది. అలాగా రోజు 2-3 సార్లు ఫీవర్ వస్తూ ఉంటుంది, అలాగ రోజుల తరబడి ఉండిపోతుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈ కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వరుస జ్వరం వచ్చి వాళ్ళకి కొంతమంది మూత్రం బంధిస్తుంది, అంటే యూరిన్ సాఫీ కావద్దు, చాలా తక్కువ అవుతుంది అనమాట. అటువంటి వాళ్ళకు కూడా ఈ కషాయం తాగడం వల్ల మూత్రం ఫ్రీగా జారీ అయిపోయి ఆ జ్వరం నుంచి కూడా బయటపడవచ్చు. ఇన్ని రకాలైన ఉపయోగాలు సంపెంగ చెట్టు ద్వారా కూడా మనం ఇంట్లో జస్ట్ చాలామంది పెంచుతూ ఉంటారు, సువాసన వచ్చే పుష్పం కదా అని. ఆ పుష్పం ఒక్కటే కాకుండా ఇన్ని రకాలుగా మీరు దీన్ని మూలికగా వాడుకుంటే ఇన్ని రకాలైన ఫలితాలు ఒక సంపెంగ చెట్టు వల్ల మనకు ఉంటాయండి. నమస్కారం.